అసలు మీరు స్వతహాగా పులివెందల నియోజకవర్గానికి చెందినవారుగా అంటారు. అయితే మీరు ప్రొద్దుటూరుకి ఎందుకు వచ్చారు? పులివెందుల నా స్వగ్రామం. పులివెందుల తాలూకా సింహాద్రిపురం మండలం పైడిపాలెం నా స్వగ్రామం. అక్కడ 5 వరకే మాకు చదువు ఉండేది. 6వ తరగతికి హై స్కూల్ లేదు. అందువల్ల హై స్కూల్ చదువుల కోసం అని చెప్పి ప్రొద్దుటూరు పట్టణానికి రావాల్సి వచ్చింది. ఇది మా అమ్మగారు ఊరు. సో నాకు ఇది అవగారు ఊరు కాబట్టి ఇక్కడ మా అవగారింట్లో పెట్టి నన్ను చదివించే కార్యక్రమాన్ని చేసినారు. సో నా హై స్కూల్ స్టడీస్ అంతా ఇక్కడనే, ఇంటర్మీడియట్ ఇక్కడనే, తర్వాత డిగ్రీ కూడా ఇక్కడే చదివింది. మీ తండ్రి గారి పేరేమి, ఆయన ఏం చేసేవారు? మా తండ్రి గారి పేరు శివశంకర్ రెడ్డి, గ్రాడ్యుయేట్ అయిన, వ్యవసాయం చేసేవాడు. తల్లిగారు రత్నమ్మ, హౌస్ వైఫ్. మీరు ఎంతమంది సంతానం వారికి? 3 మేము సంతానము. నేను చివరి వాడిని. మాకంటే అన్న పెద్దవాడు, ఆయన బీఎస్సీ ఎల్ఎల్బి చేసినాడు. ఆయన కంటే పెద్ద అక్క మహతి అమెరికాలో ఉన్నారు. బావగారు జాబ్ చేస్తారు. మీ అన్నగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా అన్నగారు లా పూర్తి చేసి వ్యాపారం చేస్తున్నారు, కాంట్రాక్ట్ చేస్తారు. మీరు ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత ఇక్కడే విద్యాభ్యాసం చేశారా? అంటే డిగ్రీ వరకు ఇక్కడే పూర్తి చేశారా? అవునండి. అంటే విద్యార్థి దశలో మీరు ఏమన్నా విద్యార్థి సంఘాల్లో ఏమైనా పాల్గొనడం కానీ, యూనియన్లు ఏమన్నా కానీ, విద్యార్థి నాయకునిగా ఏమన్నా, చైర్మన్గా కానీ ఏమైనా పనిచేశారా? నేను 1984 నుంచి 87 వరకు 3 ఇయర్స్ ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను బీఏ చేసిన. అప్పుడు 86, 87కు సంబంధించిన స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ ఎలక్షన్స్లో నేను పోటీ చేసి గెలుపొందిన. 9 ఓట్లతో గెలిచిన రోజు నేను. మీ ప్రత్యర్థి ఎవరు? నా ప్రత్యర్థి ఈనాడు మాకు చాలా ముఖ్యమైన కుటుంబం, అది శ్రీకాంత్. ఆ కుటుంబం నాకు ఎంతో ముఖ్యం ఈరోజు. శ్రీకాంత్ రెడ్డి, ప్రొద్దుటూరు శ్రీకాంత్ రెడ్డి. వాళ్ళ బ్రదర్ నాగశేషారెడ్డి, వాళ్ళ ఫాదర్ లింగారెడ్డి, వాళ్ళందరూ కూడా నాకు అత్యంత శ్రేయోభిలాషులు. ఎలా ఉండింది ఆ రోజు పోరు? ఎలా ఉండింది? మీ కుటుంబానికి అంత సన్నిహితులైన వారితో పోరు ఉండింది కదా, ఎలా ఉండింది విద్యార్థి దశలో? అదొక తీయని అనుభూతి. అదొకసారి అనుకుంటే నవ్వు వస్తుంది, ఒకసారి అనుకుంటే ఇంత తప్పుగా మనం ప్రవర్తిస్తామా అనిపిస్తుంది. ఒకసారి ఆ కోపము, ఆవేశము, ఆ చిన్నతనంలో. ఓట్ల కోసం ఆ రోజు ఏమైనా నజరాలు ఏమైనా ఇచ్చారా విద్యార్థులు? మంచి వాగ్దాటిని ప్రదర్శించాల్సిన పరిస్థితి లేదు ఆనాటికే. ప్రతి క్లాస్ రూమ్లోకి పోయి గొప్ప ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి. కాలేజీలో ఉండే వాతావరణంలో మేము గొప్పగా మేలు చేయగలుగుతామని చెప్పి ఆ అట్మాస్ఫియర్ అంతా ఉండేది. అది ప్రదర్శించే వాళ్ళం అంతే. ఏం చేశారు మీరు డిగ్రీలో? ఏ గ్రూప్ చేశారు? బిఏ, బ్యాచిలర్ ఆఫ్ బిఏ. అంటే ఇక మీరు చరిత్ర గురించి, పాలిటిక్స్ గురించి అంత బాగా అప్పట్లోనే మంచి వాగ్దాటి అనమాట. అంటే భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని బిఏ చేశారా, ఇట్లా చరిత్ర తెలుసుకోవాలనేసి? లేదు, నాకు మొట్టమొదటి నుంచి కూడా నాకు కుటుంబ సభ్యులైతే నన్ను ఇంజనీర్ చేయాలని. నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ గ్రూప్ మీద ఇష్టం లేదు. కొంత నాకు అది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ కొంత టఫ్ సబ్జెక్టే నా నాలెడ్జ్ కనిపించేది. నాకు ఎప్పుడు కూడా హిస్టరీ మీద, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో పొలిటికల్ సైన్స్ తీసుకోవాలని చెప్పి ఆ వైపు వచ్చిన నేను. నా ఉద్దేశం అయితే లా చేయాలని. లా చేయలేకపోయినా. ఆ రోజు నా కుటుంబం కొంత పేదరికంలో ఉండడం వల్ల అన్నగారు అప్పుడు లా చేస్తూ ఉన్నారు. అన్నకు డబ్బులు పంపించి నాకు డబ్బులు పంపించే పరిస్థితి నా తండ్రి గారికి లేదు. అన్నగారు ఇప్పుడు బెంగళూరులో చదువుతున్నారు, విశ్వేశ్వర లా కాలేజీలో. సో ప్రతి నెల కొంత డబ్బులు పంపించాలా, నాకు పంపించాలా. ఒక 1000 రూపాయలు పంపించే పరిస్థితి కూడా లేదు. 1000 రూపాయలు పంపించే పరిస్థితి కూడా మా తల్లిదండ్రులకు లేదు. చాలా పూర్ ఫ్యామిలీ. మీరు అక్కడ విద్యార్థి కళాశాలలో చైర్మన్గా గెలిచారు. ఒక పేద కుటుంబం మీది అంటున్నారు. అప్పుడు వరదరాజరెడ్డి గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? మా మేనమామ గారు కౌన్సిలరు, విజయమోహన్ రెడ్డి గారు, మా అమ్మ తమ్ముడు. రాజకీయ కుటుంబము, చాలా పెద్దోళ్ళు వాళ్ళు. ఆర్థికంగా చిన్నవాళ్ళే కావచ్చు కానీ కుటుంబ పరంగా చాలా ఉన్నతమైన కుటుంబము, పెద్ద పేరుండే కుటుంబం. ఆయన కౌన్సిలరు, ప్రజాభిమానం కలిగిన వాడు. ఆ కుటుంబానికి వరదరాజరెడ్డికి సన్నిహిత సంబంధం. ఆయన చనిపోయిన నేపథ్యంలో నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1996లో మా మేనమామ గారు చనిపోయినారు. ఆయన స్ఫూర్తితో రాజకీయాలు అందిపించుకున్నారు మీరు? వచ్చినాయి. 96లో ఆయన చనిపోయినాడు. 98లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్లో నేను కౌన్సిలర్గా పోటీ చేయాల్సి వచ్చింది. మీ మామ స్థానంలో మీ మామ నిలబడిన వాటిలో మీరు నిలబడ్డారు? ఎస్. నా మొదటి విజయం కూడా నాది కాదు, మా మేనమామ గారిదే. నాకు వేసిన ప్రతి ఓటు నాది కాదు. మొదటిసారి మా మేనమామ గారిని చూసి నన్ను నాకు వేసినారు. రెండవసారి గెలిచిన ఓటు నా మంచితనం. ఎందుకు ఫస్ట్ సారి మీ మేనమామని ఎందుకు చూశారు, రెండోసారి మిమ్మల్ని ఎందుకు చూశారు? ఫస్ట్ టైం నేను ఎవరో కూడా నేను పిల్లోనిగా తెలుసు. నేను అంతే, విజయమోహన్ రెడ్డి మేనల్లునిగా తెలుసు. నేను ప్రజలకు చేసిన సేవ కానీ, ప్రజల పట్ల నేను ప్రవర్తించిన తీరు కానీ, ఏ మంచితనం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. మా మామగారు చనిపోయినారు, బై ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ రక్తం పోటీ చేసింది. ఎస్, విజయమోహన్ రెడ్డి మంచివాడు, విజయమోహన్ రెడ్డి మేనల్లుడు పోటీ చేసినాడు, ఓటు వేయాలని చెప్పి ఆయన్ను చూసి నాకు వేసినారు. ఆ తర్వాత గెలిచినప్పుడు నేను చెడ్డ పనులు చేస్తే నాకు ఓటేయరు, మంచి పనులు చేస్తే నాకు ఓటేస్తారు. మంచి పనులు ఏం చేశారు? చాలా చేసిన నేను. అప్పుడు ఏం చేశారు? ఒక గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా
ధనవంతులు ఆక్రమించుకుని ఉండే సందర్భంలో కూడా పేదవాళ్ళ కోసం ఆ స్థలాన్ని అంతా కూడా నేను గట్టిగా పోరాటం చేసి తీసుకొని కొన్ని వందల మందికి 2 సెంట్ల చొప్పున ఫ్లాట్లు పంచగలిగిన. ఈరోజు లక్షల రూపాయలు విలువ చేస్తుంది. బద్వేలు వీరారెడ్డి గారు మినిస్టర్ అప్పుడు నా మీద కేసులు పెట్టినారు. అప్పుడు కేసులు పెట్టి నన్ను జైలు కూడా పంపించినారు. అప్పట్లోనే కేసుల వరకు వచ్చాయి. జైలు పంపించినారు. జైలుకు పోగలిగినా కానీ పేదలకు మాత్రం స్థలం ఇవ్వగలిగిన. బ్రహ్మాండం ఇప్పుడు ఆ స్థలంలో కొన్ని వందల మంది సంసారం చేస్తూ ఉన్నారు. లక్షలు విలువ చేస్తుంది. అట్లా ఎన్నో కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు 3 కాదు. ప్రమాదం జరిగితే నేను ఉండేవాడిని. ఇల్లు గాలితే మేము ఉండేవాళ్ళం. పేదరికంలో ఉంటే మేము ఉండేవాళ్ళం. అన్నం లేదంటే ఉండేవాళ్ళం. హాస్పిటల్ అంటే మేము ఉండేవాళ్ళం. ఒక కుటుంబ సభ్యులాగా ఆ వార్డుతో కలిసి మమైకమే ఉండేవాడిని నేను. ఎలా చేశారు మీరైతే? అక్కడ పేద కుటుంబం మాది, ఏదో ఉన్న కాడికి ముందుకు వెళ్ళేవాళ్ళం. అలాంటప్పుడు ఈ రాజకీయాల్లో ఇవన్నీ ఎలా చేసేవారు మీరంతా కూడా? ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని కదా. నేను కౌన్సిలర్ అయ్యే నాటికి నా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కొంత మార్పు జరిగింది. మా చిన్నాన్నగారు అమెరికాలో డాక్టరు, మా నాయన తమ్ముడు, మాది ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీ. సో చిన్నాన్నగారి నుంచి ఆర్థికంగా నాకు సహాయం మా కుటుంబానికి దొరికింది. అప్పుడు నేను మోటార్ ఫీల్డ్లోకి వచ్చిన నేను అప్పుడు 4 బస్సులు పెట్టి వ్యాపారం చేసేవాడిని. ధర్మలకు ప్రొద్దుటూరుకి బస్సులు తిప్పేవాడిని. సో కొద్దిగా ఇన్కమ్ సోర్సెస్ కొద్దిగా డెవలప్ అయినాయి. ఆ డబ్బులతో సహాయపడేవాడిని. నా తల్లిదండ్రులు కూడా సేవా కార్యక్రమాలకి మీరు ఉపయోగించారు. మీరు ఎన్ని పర్యాలు కౌన్సిలర్గా పనిచేశారు? 2 సార్లు కౌన్సిలర్, ఒక్కసారి మున్సిపల్ వైస్ చైర్మన్. ఆ దాంట్లోనే 6 నెలలు వచ్చాయి. రెండోసారి కౌన్సిలర్ అయినప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యారు. ఎస్. అంటే ఆనాడు చైర్మన్గా ఎవరున్నారు? పాణ్యం సావిత్రమ్మ రెండవసారి, మొదటిసారి మా పార్టీకి సంబంధించి కామిశెట్టి సుబ్బారావు. ఇప్పుడు పాణ్యం సావిత్రమ్మ మీరు ఒకే పార్టీలోనే ఉన్నారు? కాదు, ఆమె తెలుగుదేశం, నేను కాంగ్రెస్. అలాంటప్పుడు ఆమె చైర్మన్ అయినప్పుడు మీరు ఎలా వైస్ చైర్మన్ అయ్యారు? అవిశ్వాస తీర్మానం పెట్టి నేను వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్ దించగలిగిన. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అప్పుడు? నేను వైస్ చైర్మన్ కావాలి కాబట్టి. నా పార్టీకి సంబంధించిన, నా పార్టీ గొప్పతనాన్ని కానీ, నా పార్టీకి సంబంధించిన విలువను కానీ, నా పార్టీకి సంబంధించిన బలాన్ని కానీ మేము చేసుకోవాల్సిన అవసరం ఉంది. కౌన్సిల్లో ఏ అంశం పాస్ కావాలంటే మెజార్టీ సభ్యుల తీర్మానం అవసరం. కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సంబంధించి అన్యాయం జరిగేటప్పుడు మెజార్టీ సభ్యులు మేము ఉన్నప్పుడు అధికార పార్టీని కొంత కట్టడి చేస్తానికి ఉంటుంది పొలిటికల్గా. అది నేను మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.